రామ్మోహన్ గారు, నిన్న కాంగ్రెస్ మొదటి జాబితా చూసిన తర్వాత అందులో వయనాడు నుంచి రాహుల్ గాంధీ గారి పేరు ఉన్నది. బట్ ఇంకా పెద్ద పెద్ద నాయకులు కేవలం 39కే పరిమితం కావడం అనేది ఒక విధమైనటువంటి ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది ఆ పార్టీ కేడర్కి కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ? అంటే మొదటి జాబితాలో మనం బీజేపీ చూసాం, చాలా ముందుగా, నాకు తెలిసి 2 వారాల కిందటే ప్రకటించేశారు, 195 మంది ప్రకటించేశారు. కానీ కాంగ్రెస్ చూసుకుంటే కేవలం 39 మందికే ప్రకటించారు. అందులో కూడా కేవలం 2-3 స్టేట్సే ఎక్కువగా కనిపించాయి. కేరళ ఎక్కువ కనిపించింది, కర్ణాటక కనిపించింది, తెలంగాణ కనిపించింది. నార్త్లో ఎక్కడా పెద్దగా సీట్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. సో ఏం మనకు అర్థమవుతోంది? రాజుగారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తుంది. సరిగ్గా 13 దాకా ప్రధానమంత్రి మోడీ గారు దేశం తిరుగుతున్నారు కనుక 14, 15 ఎప్పుడు చెప్తుంటాను, ఇదే నాడు కనిపించకపోతే తదే నాడు చంద్రుడు తానే కనిపిస్తామని చెప్పి. కనుక 13 దాకా ఆగుతారు. 14, 15కో షెడ్యూల్ వస్తుంది, నోటిఫికేషన్ ఇంకో 10 రోజులు ఎప్పుడైనా రావచ్చు, 6-7 విడతలు రావచ్చు. కనుక ఇప్పటికే మీరు అన్నట్టు 195 మందితో మొట్టమొదటి లిస్టు ప్రకటించారు బీజేపీ. అందులో తెలంగాణలో 9 మంది అభ్యర్థులు ప్రకటించారు, పెద్ద సంఖ్య. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 39లో సోనియా గాంధీ ఆల్రెడీ రాజ్యసభకి వెళ్ళిపోయారు కనుక లేదు. ప్రియాంక గాంధీని ప్రకటించాల్సి ఉండే, లేదు. రాయబరేలీ, పరేలీను, అమేథీలో మరి కొంచెం మెల్లమెల్లగా పట్టుదల తక్కువ అవుతుంది. రాయబరేలీ ఇప్పుడు కాదు, గతంలో ఇందిరాగాంధీని ఓడించారు రాజనారాయణ గారు. అట్లా చూసుకుంటే, కానీ ఇక్కడ ఏమైందంటే కర్ణాటకలో తన ప్రభుత్వం ఉన్నప్పుడే 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా అప్పుడు. కానీ దీంతో సమస్యలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పొడి చేసింది ఏం లేదు. కనుక అట్లా చూసుకుంటే 39 మంది అభ్యర్థుల్లో రాహుల్ గాంధీ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, శశిధర్ ఉన్నారు, తక్కువేం లేరు. నేను ఏమంటున్నానంటే 39 ప్రకటించి, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే పొత్తుల్లో భాగంగా ఇండియా కూటమిగా పులి స్టాప్స్ లో లాగానే ఇప్పుడు పరస్పర విరుద్ధమైన భావాలు గల్ల, పరస్పర విరుద్ధమైన ఆలోచనలు మనకు దానిలో పోటీ గల్ల ఆ రాష్ట్రాల్లో వైరులుగా ఉన్న వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. అయ్యో, పులి స్టాప్సే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఇండియా ఫుల్ ఫామ్ అట్లా కాదు. కనుక అట్లా చూసుకుంటే మనకి కేరళలో సిపిఎం తో పొత్తు ఎంతవరకు పోతుందో తెలియదు. నెంబర్ 1. వయనాడు గతంలో ఆ సీట్ కనుక ఆయనకు అది ఇచ్చారు, అది కూడా రాజా గారి భార్య పోటీ పడ్డది అక్కడ. అవును, భార్య పోటీ పడ్డది, సరే ఒప్పించారు, ఇచ్చారు. అట్లాగే సిపిఐకి తృణమూల్ కాంగ్రెస్ కు మరి కాంగ్రెస్ ఒకే ఈ ప్రభావం ఉంటుందంటారా? డెఫినెట్ గా సిపిఐతో విభేదించి అక్కడ ఈవెన్ ఐయుఎంఎల్తో కూడా విభేదించి, ఐయుఎంఎల్తో పొత్తులో ఉన్నారు, అయినా కూడా వాళ్ళని కూడా ఒప్పించి రాహుల్ గాంధీ బరిలోకి దిగినట్టున్నారు. బట్ సిపిఐతో త్రిపురలో, వెస్ట్ బెంగాల్లో కూడా మరి ఉన్నారు. ఎలా ఈ ఇంపాక్ట్ ఏమైనా అక్కడ ఉంటుందంటారా ఆ రాష్ట్రాల్లో? సిపిఐ కంటే సిపిఎంతోనే ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. త్రిపురలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, మన కేరళలో కానీ. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ సిపిఎందే కదా. అట్లా చూసుకుంటే సిపిఐ పెద్దగా ఆల్మోస్ట్ జాతీయ హోదా కోల్పోయే పరిస్థితిలో ఉంది. జాతీయ హోదా ఆల్మోస్ట్ కోల్పోయింది కూడా. కనుక అట్లా చూసుకుంటే మనకు సిపిఎం తోనే, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు గతంలో ప్రధాన శత్రువు ఎవరు? సిపిఎంఏ కదా. ఇవాళ కూడా అదే అవుతుంది. ఒకటి. రెండోది, బీజేపీ ప్రధాన శత్రువు అవుతుంది ఇప్పుడు. ఏది మనకు తృణమూల్ కాంగ్రెస్. ఏది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ సగం సీట్లకు ఓటు తక్కువ, అంతే కదా, 18 సీట్లు గెలుచుకున్నారు కనుక సమస్య లేదు. కనుక ఈ 3 రాష్ట్రాల్లో పొసగదు. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం కాంప్రమైజ్ అయింది అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇటు పక్కన చూసుకుంటే ఢిల్లీలో కూడా పొత్తు లేదని ప్రకటించి, మళ్ళీ ఢిల్లీలో పొత్తు లేదు కానీ పంజాబ్ లో ఉంటుందని ప్రకటించారు మాన్ సింగ్, మన భగవంత్ మాన్ సింగ్. కనుక ఆ రకంగా చూసుకుంటే మరి 7 సీట్లలో మేమే పోటీ చేస్తామని ఏది ఢిల్లీలో కాంగ్రెస్ ప్రకటించడం, దానికి అగ్గి మీద గుగ్గిలం కావడం ఏది ఆమ్ ఆద్మీ పార్టీ, మన కేజ్రీవాల్, ఇవన్నీ చూసినాం మనం. కనుక పరస్పర విరుద్ధమైన భావాలు, పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, పరస్పర ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి వాళ్ళ. కానీ ఒక ప్రయోజనం ఏంటంటే కాంగ్రెస్ కు కానీ మిగతా ఇండియా కుటుంబంలో ఉన్న పార్టీలు అనేది బీజేపీ బద్ద శత్రువు, అంతే. అదొకటే, శత్రువు మిత్రుడు అన్నట్టు దానికోసం కలిశారు వీళ్ళు. అది ఎజెండా కూడా ఏముంది? మీరు ఇంతకుముందు అన్నారు 39 మంది ప్రకటించారంటే తక్కువ సీట్లు ప్రకటించారు కనుక అసలు ఎన్ని సీట్లు కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తున్నారు పెద్ద ప్రశ్న రాజు గారు. అది కూడా 39లో కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేవి కూడా
తక్కువనే కనిపిస్తున్నాయి. అంత ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం. చెప్పలేము, ఆశామాషి తీసుకోలేము. నా ఉద్దేశం ఏంటంటే 39లో కొంచెం కసరత్తు చేశారు. నేను ఆ మొత్తం లిస్ట్ ఉంది కనుక ఇప్పుడు వేణుగోపాల్ కానీ శశిధర్ కూడా గతంలో ఓడిపోయినా కూడా చాలాసార్లు గెలిచిన వాడే కదా. అందుకని ప్రియాంక గాంధీ తూర్పు ముక్క, ఆమెకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వాలి. ఉత్తర భారతదేశం నుంచి ఖచ్చితంగా ఈ 3 కుటుంబంలో 3 ఒకరైతే ఉండాల్సిందే. కనుక ఈయన 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయిండు రాహుల్ గాంధీ మొన్న పోయినసారి 2019 ఆ అమేథీలో ఓడిపోయిండు, ఇక్కడ గెలిచిండు. కనుక గెలిచిన సీటు వదులుకోవడానికి వీల్లేదు కదా ఉన్నారు. అక్కడ అమేథీలో పెడితే మరి కూతురు మన చెల్లెలు అది మనకు అక్కడ పెడతారేమో అనుకుంటున్నాను, ప్రియాంక గాంధీని పెడతారని నేను అనుకుంటున్నాను. ఒకటి రాయబరేలు ఎట్లాగూ ఓల్డ్ ఏజ్ అయిపోయింది, వాళ్ళ కుటుంబ పాలన మెల్లమెల్లగా దూరం అవుతుంది కనుక. ఇప్పుడు ఏంటంటే ఈ 39 మంది సీట్లే మనం అంటున్నాం కానీ ఇటు పక్కన కాంగ్రెస్ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది? 543 సీట్లలో అధికారికంగా సాధికారికంగా 450 సీట్ల వరకు మిత్రపక్షాలతో కలిపి మరి బీజేపీ పోటీ చేస్తుంది దేశవ్యాప్తంగా చూసుకుంటే. కొన్ని రాష్ట్రాల్లో మొత్తం బీజేపీ లేని చోట తప్ప ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లాంటి ఆశలు అడగంటిన దానిలో పొత్తు ఖరారు అయిపోయింది. 6 సీట్లు 8-10 అడుగుతున్నారు, 6-7 వస్తాయి. అందులో 30 ఏమో చంద్రబాబు 30 కేటాయించారు ఆ 2 పార్టీలకు కలిపి. అందులో ఎన్ని జనసేన తీసుకుంటుంది ఇప్పటికీ 24 వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఆ 6 సరిపోతాయా లేకపోతే ఇంకా ఎక్కువ అడుగుతుందా అనేది చూడాలి బీజేపీ అక్కడ. అంటే ఒకటి ఉంటుంది రాష్ట్రం, ఇప్పుడు వాళ్లకు స్టేక్స్ అని ఏంటి అసెంబ్లీ మీద కాదు కదా. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలోకి గెలవకొని పెద్ద సమస్య కాదు బీజేపీకి. కాకపోతే పాత నాయకులు ఉన్నారు, పాత నాయకులలో కొందరు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, గత 2014 ప్రభుత్వంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరి కొందరు పార్టీలు ఫిరాయించిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవుల అభ్యర్థులుగా ఉందాం అనుకుంటున్నారు. వాళ్ళకి అసలు సరైన వాళ్ళకి అవకాశాలు ఎక్కడ కావాలంటారు? పార్లమెంట్ సీట్లు కావాలంటారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నాయే 2 రాష్ట్రాలు, అయితే కర్ణాటక లేకపోతే మనకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇంకెవరు పెట్టి జాగి పెట్టినా లేపే పరిస్థితి లేదు. షర్మిల గారు వచ్చినా పెద్దగా ఆ నష్టం ఎవరికైనా ఉంటే వైసీపీకి ఉంటుంది కానీ బీజేపీకి అయితే ఉండదు అక్కడ, లేకపోతే టీడీపీకి అయితే ఉండదు వాళ్ళ వ్యతిరేక ఓట్లు. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఆశలు లేకపోయినా ఒక 5-6 సీట్లలో ఎంపీ సీట్లు పోటీ చేస్తారు వాళ్ళు. అందులో కొంత ప్రయత్నం చేస్తుంటారు. గతంలో గెలిచిన సీట్లే కదా. ఇప్పుడు కృష్ణరాజు గారు చేసినప్పుడు కూడా, అప్పుడు అంతకుముందు కూడా మీకు బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని గెలిచింది కదా అక్కడ. అట్లా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కలవడం వల్ల బీజేపీకి అవకాశాలు మెరుగవుతాయి. ఈ తెలంగాణలో అంటారా 4-8 కావచ్చు, 6 కావచ్చు, 10-14 అంటే డబుల్ డిజిట్ అంటున్నారు కానీ ఖచ్చితంగా బీజేపీ పరిస్థితి మెరుగుపడుతుంది తెలంగాణలో. కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సీట్లు కోల్పోయే పార్టీ ఏదంటే మనకు బీఆర్ఎస్ మొత్తంగా అర్థమవుతుంది, వాళ్ళకు క్యాండిడేట్సే దొరుకుతలేదు. అందుకని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పరిస్థితి చూసుకుంటే ఒక 200 సీట్ల కానీ పోటీ చేస్తుందా సొంతంగా అనేది సమస్య. ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కలిసి ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా మరి మేము పోటీలో ఉంటాము అంటారు కనుక అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బీజేపీకి నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరుతున్నాడు కదా. అవును, చర్చలు జరుగుతున్నాయి, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నేను చేరుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మోడీ గవర్నమెంట్ 3-0 దిశగా దూసుకుపోతుంది. ఒక ప్రశ్న ఏంటంటే ఎన్ని సీట్లు గెలుస్తారు మెజార్టీ వాడనే. అబ్కా బార్ 400 అంటే 370 ఆర్టికల్ కాదు, 370 సీట్లు మా ఆశ. దానికి కేవలం నినాదంగా మిగిలిపోవద్దని బీజేపీ పార్టీ సమావేశంలో మోడీ గారు ప్రసంగించడం చూస్తే కాంగ్రెస్ పార్టీకి మిత్రులు కొందరు దూరమైండ్రు, మళ్ళీ కొందరు దగ్గర అవుతున్నారు. ఇవన్నీ కప్పలతక్కడ రాజకీయాలన్నీ కూడా ఇప్పటికి ఫిక్స్ అయితే అంటే షెడ్యూల్ వస్తే ఫిక్స్ అయిపోతాయి. కానీ కాంగ్రెస్ కు సొంతంగా 200 సీట్ల దాటి పోటీ చేయకపోవచ్చు. ఇప్పుడు 40 వస్తాయా రావని నేను అనలే కదా, మిత్రపక్షమైన మమతా బెనర్జీ గారు అన్నారు కదా కాంగ్రెస్ 40 వస్తాయో రావా అన్నారు. 44 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 40 వస్తాయో రావంటారు. ఇటుపక్క కేజ్రీవాల్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉన్న మిత్రుడు కాస్త అటు నుంచి ఇప్పుడు బీజేపీకి మన నితీష్ కుమార్ వెళ్ళిపోయిండ్రు. దేశవ్యాప్తంగా చూస్తే పరస్పర విరుద్ధమైన భావాలు, పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు ఉండి కేవలం మోడీని ఓడించాలి అనే ఏకవాక్య సిద్ధాంతంతో ఏకసూత్ర ప్రణాళికతో ముందుకు పోతున్న వాళ్లకు ఇబ్బంది ఉంటుందని నేను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.